లేకపోయినా సరే ఒక 2 నిమిషాల్లో తెచ్చుకోండి. బుక్ అండ్ పెన్ లేకుండా ఈ 25 నిమిషాలు నేనెంత గొంతు చించుకున్నా, మీరెంత శ్రద్ధగా విన్నా నిరుపయోగమే అని నా ఉద్దేశం. అందుకని నేను 2 పుస్తకాల్లో రాసుకున్నా. మీరు కనీసం ఒక్క పేపర్ అయినా పెన్ పెట్టండి. ఓనర్‌గా మీరు అనుకుంటా. సెషన్‌లోకెళ్ళే ముందు ఒక చిన్న దాని గురించి మాట్లాడదాం. నేను బుక్ అండ్ పెన్ ఎందుకని అన్నానంటే, ఒక పెన్ అండ్ బుక్కు ఒక జనరేషను తలరాతనే మార్చేస్తదంటండి. మీరు నమ్ముతారా దాన్ని? బుక్ అండ్ పెన్ను ఒక జనరేషన్ మొత్తం తలరాతనే మార్చేస్తది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ 'బాహుబలి' చూసారు కదా అందరూ? నేను చూసానన్న వాళ్ళు తంబివ్వండి. నేను చూసా. మీరు ఆ సినిమాకి ఎప్పుడైనా బుక్ అండ్ పెన్ పట్టుకెళ్లారా? 'బాహుబలికి'. పుస్తకము, పెన్ను పట్టుకొని 'బాహుబలి'కెళ్లారా? ఎవ్వరు సినిమాకి పుస్తకాలు, పెన్నులు పట్టుకెళ్ళరు. కానీ 'బాహుబలి' బ్లాక్ బస్టర్ హిట్ కదండీ! కోట్లు, 1000,00,00,000 దగ్గర దగ్గరగా. మీకు తెలుసా? అదే స్టోరీ రాయడానికి వాళ్ళ నాన్నగారు 'విజయేంద్ర ప్రసాద్' ఎన్ని పుస్తకాలు, ఎన్ని పెన్నులు వాడుంటారంట. 'విజయేంద్ర ప్రసాద్' గారు పుస్తకం మీద పెన్ను పెట్టకుండా 'బాహుబలి' రెడీ అయ్యేదా? హైలీ ఇంపాసిబుల్. సీన్ టు సీన్ మార్కర్ పట్టుకెళ్ళి వైట్ బోర్డ్ మీద రాజమౌళి గారు పెట్టకపోతే సీన్ రెడీ అయ్యేదా? హైలీ ఇంపాసిబుల్. అసల పాటల రచయిత పుస్తకం మీద పెన్ను పెట్టకపోతే పాటలొస్తాయా? మరొక ఎంటర్‌టైన్‌మెంట్ దానికి అన్ని పుస్తకాలు, పెన్నులు వాడేస్తున్నప్పుడు, నేను కోటీశ్వరుని అయిపోతాను ఇండస్ట్రీ వాళ్ళు. వారానికి ఒక 2.5 లక్షలు వస్తదంట ఇక్కడ. మా సీనియర్ అందుకుంటున్నారు అని మనం చెప్తున్నప్పుడు, కనీసం ఒక రూ. 20 పుస్తకము, రూ. 5 పెన్ను కూడా లేకపోతే ఎట్లా అండి? ఒక్కసారి ఆలోచించండి. సో, ఇప్పుడైనా సరే బుక్కు, పెన్ను తెచ్చుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఒక 4 వాటి గురించి మాట్లాడుకొని మనం సెషన్‌లోకెళ్ళిపోదాం. ఒక స్టోన్ ఉందండి. ఒక స్టోను, మొదటిది స్టోను, రెండోది ట్రీ, మూడోది యానిమల్లు, నాలుగోది మనిషి. 4 ఉన్నాయి. ఒకటి రాయి, 2 చెట్టు, 3 జంతువు, 4 మనిషి. ఈ నాలుగింటికి తేడా ఏంటి అని ఆలోచిస్తే గనక, మొదటి 2 చూద్దాం. రాయికి, చెట్టుకి తేడా ఏంటి? రాయికి జీవం ఉండదు. చెట్టుకి జీవం ఉంటది. అంతే గదా! అంతకు మించి రెండిట్లో తేడా ఏమి లేదు. ఇక చెట్టుకి, యానిమల్‌కి డిఫరెన్స్ ఏంటి? చెట్టుకి ఎమోషన్‌లుండవు. యానిమల్‌కి ఎమోషన్ ఉంటది. కదా! నిజంగా చెట్టుకి కూడా ఎమోషన్ ఉంటే, మీరంత మాట గులాబీ చెట్టుని కత్తెర పెట్టి కట్ చేస్తున్నారనుకోండి ఊరుకుంటదా? ఆ జామ చెట్టు జాంకాయలు కోస్తుంటే ఊరుకుంటదా? మీరు వెళ్తూ, వెళ్తూ ఆ గులాబీ పువ్వులు ఇలా తెంచుకుంటూ ఎళ్ళిపోతే ఊరుకుంటదా? కానీ వెళ్తూ, వెళ్తూ కుక్క మీద రాడేయండి ఊరుకుంటదా? యానిమల్స్‌కి ఎమోషన్స్ ఉంటాయండి. ట్రీస్‌కి ఎమోషన్స్ ఉండవు. మరి యానిమల్‌కి, హ్యూమన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇద్దరికీ ఎమోషన్స్ ఉంటాయి. దానికి ఎమోషన్ ఉంటది. దీనికి ఎమోషన్ ఉంటది. మరి ఇద్దరికీ డిఫరెన్స్ ఏంటంటే ఒకాయన చెప్తున్నాడు ఇద్దరికీ డిఫరెన్స్. హ్యూమన్ దగ్గరున్న గ్రేట్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ ఉంటదంట మనిషికి. మనిషికి ఎప్పుడూ కాన్సెప్ట్ ఉంటదంట. జంతువులు కాన్సెప్ట్‌లే ఉండవండి. ప్రత్యేకించి ఒక సెటప్పు, ఒక ఇల్లు కడదాము, సున్నాలేసుకుందాము, ఆల్టెక్ చేద్దాము, టైల్స్ ఏద్దాము, ఈస్ట్ ఫేసింగ్ చూద్దాం, వెస్ట్ ఫేసింగ్ చూద్దాము, నార్త్ ఫేస్ ఆటిలకేముండవండి. మనిషికి మాత్రమే కాన్సెప్ట్ ఉంటుందంట. ఈ కాన్సెప్ట్‌ని ఫాలో చేస్తూనే ఉంటాడంట. ఫాలో చేసేటప్పుడు కొత్త కాన్సెప్ట్ రెడీ అవుతానే ఉంటదంట. సో, ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ అంతా కూడా కాన్సెప్ట్ మీద రెడీ అవుతాడు. సో, ఈరోజు మనం ఎంచుకున్నది కూడా ఒక కాన్సెప్ట్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక కాన్సెప్ట్ ఇది. మనిషి తన జర్నీలో చాలా వ్యాపారాలు చేసిన తరువాత ఈ ట్రెడిషనల్ మార్కెట్‌లో ఒకరే ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఒక వ్యక్తి దగ్గరే గుత్తాధిపత్యం ఎందుకు ఉండిపోతుంది? ఎందుకు తయారైన వస్తువు కన్జ్యూమర్‌కి సరైన ధరకి రావట్లేదు అనే వ్యాపారాలన్నీ దాటిన తరువాత, ఒకే వ్యాపారం 100 మందికి ఉపయోగపడే కాన్సెప్టే డైరెక్ట్ సెల్లింగ్. ఇది కాన్సెప్టే. ఈ కాన్సెప్ట్‌ని మనమందరం ఫాలో చేస్తున్నాం. ఇది కరెక్టే నేను చెప్పిందంటే గనక ఒకసారి థంబ్, హార్ట్ ఇవ్వండి. డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ ఎ కాన్సెప్ట్. మనందరం ఫాలోవర్స్ అంతే. ఇండస్ట్రీ ఒక కాన్సెప్ట్ రెడీ చేసింది. మనం ఫాలో చేస్తాం. మనం కొత్త కాన్సెప్ట్‌లు రెడీ చేయకూడదు. మనకవసరం లేదు మరలా. ఉన్న కాన్సెప్ట్‌ని ఫాలో చేస్తే చాలు.
అయితే ఈ కాన్సెప్ట్ని ఫాలో చేసే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. మనం బిజినెస్ మ్యాన్లు కాబట్టి అసలు మన రిటైల్ సక్సెస్ అవ్వాలి. అంటే ఇప్పుడు మేడం గారు చెప్పిన బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనం విన్నాము. ఓకే. మానవ శరీరంలో ఇన్ని రకాల రసాలు ఉంటాయని ఫ్లూయిడ్స్. మరి దాన్ని ఎట్లాగ అప్రోచ్ అవ్వడం కస్టమర్‌కి? అసలు ఒక మార్కెట్‌లో ఎలా వెళ్తాం? అసలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఇక్కడ మొదలు పెడదాం. కరెక్ట్‌గా 25 మినిట్స్‌లో సెషన్ అయిపోతది. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఇక్కడ చాలా మంది బిజినెస్ మెన్స్ ఉన్నాం. ఎవరో ఒకరు నాకు తెలుసన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు టైమ్ వేస్ట్ అంటే నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతా. అసలు మార్కెటింగ్ అంటే ఏంటంటే టు షేర్ అవర్ ఫీలింగ్స్ లేదా అవర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ఎదుటి వ్యక్తికి మన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే మార్కెట్ అండి. అక్కడెక్కడ సెల్లింగు, బయ్యింగ్ ఇట్లాంటివి ఏమి ఉండవండి. కొనడము, అమ్మడం అయ్యేమి ఉండదు ఫస్ట్. మన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషను ఎదుటి వ్యక్తికి చేరవేయడమే మార్కెటింగ్. అందుకనే కదా! అన్ని కంపెనీలు యాడ్‌లిస్తాయి. 'నాగార్జున మా ఇంటికేమి రాలేదు. గడి సురేషు గడిది చాలా బావుంది. రిన్ వాడుతున్నట్టున్నారు ఇంట్లో. ఈసారి గడి వాడా 'నాగార్జున రాడు. 'మహేష్ బాబు' 'సంతూర్' సబ్బులెట్టుకొని రాడు. అహా! 'షారుఖ్ ఖాన్' మషాలాలెట్టుకొని మన కోటగుమ్మంలోను, హైదరాబాదు చార్మినార్ దగ్గర తిరగడు. అతనికో కాన్సెప్ట్ ఇచ్చారు. ప్రమోట్ చేయమన్నారు. ప్రమోట్ చేస్తాను. అంటే తన లోపల ఉన్న ఫీలింగు ఈ ప్రొడక్ట్ రూపంలో చెప్తున్నాడు. ఇదే మార్కెటింగ్. దీంట్లో 3 రకాలున్నాయండి. మనకి అంటే మన ఇండస్ట్రీలో మనది తెలుసుకోవాల్సిన 3 రకాలున్నాయి. ఒకటి మన ప్రొడక్ట్ గురించి ఎదుటి వ్యక్తికి చెప్తున్నప్పుడు అసలు అతని అవసరం ఏంటో గుర్తించండి ఫస్ట్. ఫస్ట్ పని ఇది మ్యాండేటరీ రూలు. ఎదుటి వ్యక్తికి మనం చెప్పేది అవసరమా? కాదా? అసలు అతని అవసరం ఏంటో గుర్తించాలండి. అలా కాకుండా ప్రొడక్ట్ ఉంది కదా అని చెప్పుకుంటూ ఎళ్తే మాత్రం 100% సక్సెస్ మనకుండదు. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ప్రెజెంట్ దానికి అవసరం లేదనుకుందాం. ప్రెజెంట్ దానికి ప్రొడక్ట్ అవసరం లేదు. కానీ ఈ ప్రొడక్టు, దీని లోపల ఉన్న కంటెంటు మేబీ మీకు ఉపయోగపడతది అని చెప్పడం. అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో నా ప్రొడక్టు మీకు అవసరమని చెప్పడం. దాని కంటెంట్‌ని. ఇప్పుడు 'ఐ కేర్ అండ్ ఐ పల్స్' అందరికి నచ్చకపోవచ్చు. బట్ ఇప్పుడు మేడం గారేసిన ఆ రసాలైతే అందరికి అవసరమేగా! అందరి బాడీలో అయ్యి ఉంటాయిగా! వాటిని సరిజేసే ప్రొడక్ట్ నా దగ్గరుందని చెప్పడం. రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే, సొసైటీని యూనిట్‌గా తీసుకొని, ప్రెజెంట్ సొసైటీలో ఉన్న కాంప్లికేషన్స్‌ని ఎత్తి చూపిస్తూ, లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, క్యాన్సర్ లాంటి వాటిని ప్రొజెక్ట్ చేస్తూ, ఇలాంటి సమస్యలకి మన ప్రొడక్ట్ ఎలా పరిష్కారం అవుతుందని చెప్పడం. 3 రకాలండి అంతే మార్కెట్‌లో ఉన్నాయి. ఒకటి ఎదుటి వ్యక్తి అవసరాన్ని గుర్తించి కేవలం తన అవసరాన్ని తీర్చే ప్రొడక్ట్ మన దగ్గరుంటే చెప్పడం. రెండోది మన ప్రొడక్ట్ ప్రెజెంట్ తనకి ఎలాగ ఉపయోగపడుతుందో చెప్పడం. మూడోది సమాజాన్ని యూనిట్‌గా తీసుకొని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారంగా మన ప్రొడక్ట్ ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం. ఈ 3 తప్ప నాలుగోదేమి ఉండదండి. మనం ఏ కోణంలో చెప్తున్నాం అనేది మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో, ఈ 3 కోణాలని డిసైడ్ చేసి చెప్పేది పరాకు. దానికోసం ఉదయం 4 గంటల నుంచి మామూలుగా ఉండదండి డ్యూటీ. అంత మంచిగుంటుంది. దానికి ధీటుగా మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది ఐస్లిమ్ అని. అసలు వండర్‌ఫుల్ ప్రొడక్ట్. ఐస్లిమ్ ఎట్లా పనిచేస్తదో మీరు చెప్పాలి అంటే ఫస్ట్ గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ మనకు ఐడియా ఉండాలి. హెచ్‌డీఎల్ అంటే ఏంటి? ఎల్‌డీఎల్ అంటే ఏంటి? ఒక మనిషి లోపల ఫ్యాట్ అనేటువంటిది ఎలా అక్యుములేట్ అవుతుందనే సబ్జెక్టు మీ సీనియర్‌ని అడిగి గనక మీరు తెలుసుకోగలిగితే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ది బెస్ట్ ఔట్‌పుట్ మనం ఇవ్వొచ్చండి. ఓకే. దెన్ ఎక్సెస్ గ్లూకోజ్ అండి. ఎక్సెస్ గ్లూకోజ్ చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం. ఒక మనిషి ఎదుర్కొనే ఎన్నో రకాల డిసీజెస్‌కి మెయిన్ కాజ్ ఒకటి ఎక్సెస్ గ్లూకోజ్. అసల చక్కెర శాతం ఎక్కువైపోతే అసలు ఏమవుతుంది? ఏ రూపాంతరాలు చెందుతుంది? మనకొచ్చేటువంటి 75% వ్యాధులు
ఈ షుగర్ వల్లనే వస్తాయంటాడు. మీ సీనియర్ని అడిగి అసలు ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అంటే ఏంటి, బాడీలో ఎట్లా ఉంటుంది, దీని డ్యామేజెస్ ఏంటని మీరు గనక తెలుసుకోగలిగితే కాఫీని మీరు వండర్ఫుల్గా ప్రమోషన్లో పెట్టొచ్చు మీ సీనియర్తో పని లేకుండా. ఎందుకు ఇవన్నీ ప్రస్తావిస్తున్నాం ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే, మీరు ఒక కంపెనీ పెట్టుకున్నట్టు, మీరు ఒక ఓనర్ అండి. వీబీఓ అంటే వీవా బిజినెస్ ఓనర్. మీరొక ఓనర్. మీకొక ఫర్మ్ ఉంది ఇప్పుడు. ఇండస్ట్రీ అనే ఒక ఫర్మ్ మీ మీ ప్రత్యేకమైన పేరు మీద, ఐడీ నంబర్ మీద ఉంది. మీరే దీన్ని డెవలప్ చేయాలి. సీనియర్ కాదు. సో, అట్లా చెయ్యాలంటే మనం తప్పనిసరిగా ఈ యొక్క కంటెంట్ గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పటివరకు అసలా యూట్యూబ్‌లో ఎక్కడా కనపడని డాక్టర్లందరూ యాంటీ ఆక్సిడెంట్స్ మీద వీడియోలు చేస్తున్నారు. ప్రతి డాక్టర్ చెప్పేది ఇది. ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, ఫ్రూట్స్ తినండి, నట్స్ తినండి. టిఫిన్ ముందు ఏం తినాలి, టిఫిన్ తర్వాత ఏం తినాలి, ఎంత క్వాంటిటీలో తినాలి, ఏ ఏ రకాలుగా తినాలి అన్నీ వాళ్ళే చెప్తున్నారు. ఒక 5 ఇయర్స్ బ్యాకు మీరు హాస్పిటల్‌కెళ్ళినా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు వాళ్ళు హాస్పిటల్ బయటకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే వీటి ప్రాధాన్యత ఎంత పెరుగుతుంది, మనిషికి ఎంత అవసరమో చూడండి. యాంటీ ఆక్సిడెంట్ అంటే కణాలు జబ్బుల బారిన పడకుండా చేసే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ యొక్క కంటెంట్ గనక మన దగ్గరుంటే, మీరు ఎంత గొప్ప వ్యక్తికైనా, చదువుకున్న వ్యక్తికైనా, ఈవెన్ డాక్టర్‌కైనా సరే మీరు ప్రజెంటేషన్ చేయొచ్చు ఇన్ ఏ సింపుల్ వే. సో, ఈ యొక్క ప్రొడక్ట్ గురించి, వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మీ సీనియర్‌ని అడిగితే మీకు చక్కటి వివరణ ఇస్తారు. మీరు మాత్రం ఒక 30-45 నిమిషాలు టైం ఇవ్వండి. దెన్ హార్మోన్స్. హార్మోన్స్ నాట్ ఓన్లీ ఫర్ వుమెన్స్ అండి. మెన్స్‌కి కూడా హార్మోన్స్ ఉంటాయి. ఒక మనిషి లోపల హెచ్చుతగ్గులన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లొస్తాయి. ఒక మనిషి నవ్వుతున్నాడా? అదొక హార్మోను. ఒక మనిషి బాధపడుతున్నాడా? అదెక్కడో ఇంకో హార్మోన్. ఒక మనిషి సన్నబడ్డాడా? ఒక హార్మోన్. ఒక మనిషి లావవుతున్నారా? ఇంకొక హార్మోన్. ఒక వుమెన్‌కి పిల్లలు పుట్టట్లేదా? ఒక హార్మోన్. ఇంకొక ఇంకొక స్త్రీకి పిల్లలు పుట్టారు. కానీ సరిగ్గా అవయవాలు పెరగట్లేదు. అది ఇంకొక హార్మోన్. ప్రతీదీ హార్మోన్స్ చుట్టూనే తిరుగుతుందండి. వీటి గురించి మనకి క్లియర్ ఐడియా ఉంటే, అసలు కేర్ గొప్పతనం ఏంటో మనకు ఐడియా ఉంటది ఫస్ట్. కేర్‌ని ఎందుకు ప్రమోషన్‌లో మనము పెట్టలేకపోతున్నామంటే, ఇది కేవలం 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకే, ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటేనే కేర్ వాడాలి. కేర్ వాడినప్పుడు ఎక్కువ హీట్ అవుతుందండి. ఇలా చిన్న చిన్న అపోహలతో అసలు స్త్రీల కోసమే భారతదేశంలో మొట్టమొదటి స్పెషల్ ప్రొడక్ట్ కేర్‌ని ప్రమోషన్‌లో పెట్టలేకపోతున్నాం. ఎందుకని? హార్మోన్స్ గురించి మనకు ఐడియా లేకపోవడం. ఈ హార్మోన్స్ గురించి మీ సీనియర్‌ని అడిగి గనక మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, కేర్ గురించి వండర్‌ఫుల్‌గా మీరు ప్రమోషన్‌లో పెట్టొచ్చండి. దెన్ యూరిక్ యాసిడ్ అండి. యూరిక్ యాసిడ్. ఇది ఒక అన్‌నోన్ ఎనిమీ అండి. చాలా మందికి తెలీదు. యూరిక్ యాసిడ్ ఏముంటుందిలే యూరిన్‌లో ఉంటదనుకోండి. ఇది యూరిన్‌లో కాదండి. బ్లడ్‌లో ఉండే యూరిన్ ఇది. ఎంటైర్ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. మనకెక్కడైనా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే గనక వెంటనే పెయిన్ కిల్లర్ గాదు. యూరిక్ యాసిడ్‌ని చెక్ చేసుకోవాలంట. ఇది నురగొస్తుందా? యెల్లోగా ఉందా? వెళ్తున్నప్పుడు మంటొస్తుందా? కాళ్ళు ఇవన్నీ కూడా మీకు యూరిక్ యాసిడ్ గురించి మీ సీనియర్‌ని అడిగితే చెప్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరుంటే వండర్‌ఫుల్ రిటైల్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ప్రైమరీ ఎడ్యుకేషన్ అండి. ఈ ప్రైమరీ ఎడ్యుకేషను మనము కంప్లీట్ చెయ్యకపోతే హయ్యర్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటదంటే ఎంబీబీఎస్ చదువుకొని మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు ఉంటది పరిస్థితి. పేరుకి ఎంబీబీఎస్సే. కానీ సబ్జెక్ట్ లేదు. ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టినట్టు ఉంటది. అట్లా కాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే మీ నెక్స్ట్ ర్యాంక్ మీకు ఎంతో హుందాతనాన్ని ఇస్తదండి. సో, ఇది మాత్రం కంపల్సరీ చేయండి. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ దేనికంటే ప్రాపర్ ప్రజెంటేషన్‌కి, ప్రాపర్ కస్టమర్ క్రియేషన్‌కి, కస్టమర్‌కి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఒక కస్టమర్ నుంచి పాజిటివ్ కస్టమర్‌ని తయారు చేయడానికి, పాజిటివ్ కస్టమర్ నుంచి తన ఫ్యామిలీలోకి మనము వెళ్ళడానికి ఇది వండర్‌ఫుల్ కాన్సెప్ట్ ఏమన్నా ఉందంటే అది ప్రైమరీ ఎడ్యుకేషనే. ఇది వీఆర్‌కివ్వచ్చు, స్టార్‌కివ్వచ్చు, స్టార్ 250, స్టార్ 500, స్టార్ 1000 వరకు మనం దీన్ని తీసుకోవచ్చు. అంతేకాదు ప్రొడక్ట్ కొన్న వ్యక్తికి ఇది మనం ఇవ్వొచ్చండి. మన దగ్గర ఒక లై కేర్ కొన్నారు. వాళ్ళకి హార్మోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఒక లై కాఫీ కొన్నారు. ఎక్సెస్ గ్లూకోజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే
తన తీసుకున్న ప్రొడక్ట్ ఎంత డెప్త్ కలిగి ఉన్నదని ఒక పాజిటివ్ వాటిలో వస్తుందండి. మనకి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే, ఓహో! వీళ్ళు నాకు ప్రొడక్ట్ అమ్మలేదు. దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. నన్ను ఫాలోఅప్‌లో కూడా పెడుతున్నారంటే వీళ్ళు నేను బిలీవ్ చేసి ఇంకొకరికి చెప్పించొచ్చు అనే దాని మీద ఉంటారండి. ఒక కస్టమర్ ఇంకో కస్టమర్‌ని ఎందుకు చూపించరంటే, ఈ కస్టమర్‌కి మనం ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వకపోతే, ఈ కస్టమర్ తన ఫ్యామిలీలో ఇంకొకళ్ళకి చెప్పడానికి అస్సలు ఒప్పుకోడు. మనం ఒప్పుకుంటామండి? మనం అమ్మే ముందు కొనే వ్యక్తి లక్షణాలు కలిగి ఉండాలి. మనము కొనేటప్పుడు ఎలాంటి ఆలోచనలతో అయితే ఉంటామో, మనం అమ్మేటప్పుడు కస్టమర్ కూడా అట్లనే ఉంటారు. వాళ్ళ సందేహాలు ఎప్పుడైతే తీరుస్తామో, అప్పుడే బెస్ట్ ప్రజెంటేషన్, బెస్ట్ రిటైల్ జరుగుతుంది. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకే. ఒక్క నిమిషం. అయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ మనం తీసుకుంటున్నప్పుడు, అసలు దీన్ని మనం గనక రొటేషన్‌లో పెడితే, అసలు ఇన్‌కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? ఎంత ఇన్‌కమ్ మనం తీయొచ్చు అనేది కూడా చూద్దాం ఒకసారి. మీరు రెడీగానే ఉన్నారా? కనీసం ఎప్పుడైనా బుక్కు, పెన్ ఉందండి? ఇప్పుడైనా బుక్కు, పెన్ తెచ్చుకోండి. మంచిది. స్క్రీన్ ఓకేనా మేడం? ఇది చూడండి. మనకి వి గ్యాదర్ రిటైల్ పాయింట్ అని ఉంటుందండి. వి గ్యాదర్ రిటైల్స్ దీన్నేమంటామంటే సర్వీస్ పాయింట్ అంటాం. ఇక్కడ మనం చేస్తుంది ప్యూర్ బిజినెస్ అండి. ప్యూర్ బిజినెస్ విత్ సర్వీస్. అందుకనే దీని పేరు వి గ్యాదర్ రిటైల్ సర్వీస్ పాయింట్. ఎవరికి సర్వీస్ ఇస్తాము? ఈ రిటైల్ పాయింట్ పెట్టుకున్న వ్యక్తికి సర్వీస్ ఇస్తాం. ఈ వి గ్యాదర్ రిటైల్ పాయింట్ వల్ల ఉపయోగం అంటే క్రియేట్ ఏ పాసివ్ రిటైల్ మార్కెట్. రిటైలింగ్ కూడా ఒక పాసివ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్‌కి ఒక ఐ కాఫీ ఇచ్చాను. ఇస్తూ ఎక్సెస్ గ్లూకోజ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. హార్మోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవ్రీ వీక్ తనతో టచ్‌లో ఉంటున్నాను. తన హెల్త్ గురించి అడుగుతా ఉన్నాను. తనేమవుతుందంటే తను నాకు ఆటోమేటిక్‌గా పాజిటివ్‌గా కనెక్ట్ అవుతా ఉంటాడు. కనెక్ట్ అయిన ప్రతిసారి ఏం చేస్తాడంటే, నా ఫ్రెండ్ ఇంకొకళ్ళున్నారు. మా బంధువు ఇంకొకళ్ళున్నారు. నా బంధువులో ఒకళ్ళకేమో షుగర్ ఉంది. ఒకళ్ళకి బీపీ ఉంది. ఈ కనెక్టివిటీ పెరగడం వల్ల నేను నా ఫ్రెండ్ ఒక్కడినే ఫాలోఅప్‌లో పెట్టాను. బట్ నా ఫ్రెండ్ మాత్రం తన ఫ్యామిలీ మొత్తాన్ని నా ఫాలోఅప్‌లోకి పట్టుకొచ్చాడు. దాన్నే పాసివ్ రిటైల్ అంటారండి. మనం ఒక్కరితోటే పాజిటివిటీలో ఉంటాం. బట్ ఆ వ్యక్తి ఫ్యామిలీ మొత్తాన్ని మనకి పట్టుకొస్తాడండి. ఈ పాసివ్ రిటైల్ మార్కెట్ కోసమే రిటైల్ పాయింట్ ఉండాలి. ఓకే. ఏంటి రిటైల్ పాయింట్ అంటే, కేవలం ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీకు నచ్చితేనే, ఇక్కడ బలవంతం ఏమి లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక 6 ప్రొడక్ట్స్ మీ ఇంటి దగ్గర స్టాక్ పెట్టుకొని ఉండాలి. ఎందుకని? టీ కొట్టులో పాలు లేవు, పంచదార లేదు, టీ పొడి లేదు. కూర్చోండి నేను డీమార్ట్‌కెళ్ళి పట్టుకొనొస్తాను అంటే మనం టీ కొట్టు దగ్గర ఉంటామా? బట్టల షాప్‌లో బట్టలు లేవంటే ఉంటామా? ఒక్క నిమిషం కూడా ఉండవు. విసిరేత్తాం అక్కడ ఏది దొరికితే అది. ఇలా అయితే ఎలాగయ్యా అంట. అదేదో మన వ్యాపారంలాగా. మరి మనం కూడా వ్యాపారస్తులమే గదా! మరి మన ఇంట్లో కనీసంలో కనీసం ఒక 2 ప్రొడక్ట్‌లు కూడా లేకపోతే ఎట్లా అండి? వచ్చిన వాళ్ళకి ఏం చూపిస్తాం మనం? మన దగ్గర స్టాక్ ఉంటే రిటైల్ అవుతదండి. రిటైల్ కోసం స్టాక్ ఆర్డర్ పెట్టడం గాదు. స్టాక్ ఉంటే రిటైల్ అవుతది. మీరింట్లో ఒక 6 ప్రొడక్ట్స్ మెయింటైన్ జేయాలి. ఇక్కడ మనకి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఒక స్టడీ ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రొడక్ట్‌ని 25 పీవీతో కొలుస్తారు. ఇక్కడ ఎక్కడ డబ్బులు మాట్లాడరు డైరెక్ట్ సెల్లింగ్‌లో. ఒక ప్రొడక్ట్ అంటే 25 పీవీ. ఒక ప్రొడక్ట్ రిటైల్ అయితే మనకొచ్చేటువంటి రిటైల్ మార్జిన్ 500 ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను. ఎందుకంటే ఇందులో టీడీఎస్ కట్ అయ్యొస్తది. టీడీఎస్ కట్ అయ్యొస్తది మీరు చెప్పాలి. ఒక ప్రొడక్ట్ రిటైల్ అయితే సుమారుగా రూ. 500 వస్తుంది. 6 ప్రొడక్ట్‌లు రిటైల్ చేసుకుంటే రూ. 3000 వస్తది. ఇక్కడ బ్యూటీ ఏంటో చెప్పండి ఎవరైనా? ట్రెడిషనల్ మార్కెట్‌లో మీరొక 6 ప్రొడక్ట్‌లు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకుంటే మీకు ప్రాఫిట్ ఎప్పుడొస్తది? మీరయి అమ్ముకున్న తర్వాత ఒస్తది. ఇండస్ట్రీ వాళ్ళు 6 ప్రొడక్ట్‌లు మీరు ఆర్డర్ పెడితే ప్రాఫిట్ ముందొస్తది.
మీరు అమ్ముకుంటే అసలు డబ్బులు వస్తుంది. ఇది మేజర్ డిఫరెన్స్ అండి. ప్రాఫిట్ ముందే వచ్చేస్తుంది. ఆ ప్రాఫిట్ని మీ ఖర్చులుగా వాడుకోండి. ఈ 6 ప్రొడక్ట్లకు పెట్టిన డబ్బులు మాత్రం అట్లానే ఉంచాలి. ఇది రిటైల్ పాయింట్లో మేజర్ కాన్సెప్ట్. అంటే ఇది ఒక ప్యాసివ్ రిటైల్ని క్రియేట్ చేయడానికి రొటేషన్లో పెట్టవలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అండి. 6 ప్రొడక్ట్స్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ మీరు ఎప్పటికీ వెనక్కి తీసుకోకూడదు. దీన్ని రొటేషన్ చేస్తూనే ఉండాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. 2026లో మీరు నేను పెట్టే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇప్పుడు దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ 25 పీవీ అన్నాము. ఒక ప్రొడక్ట్ మీద 500 వస్తుంది అన్నాము. ఈ వీక్ ఇది కొత్త వీక్ స్టార్ట్ అయింది కదా, 633 వారం ఇది. ఈ వారంలో మీరు 6 ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేశారు. మీ ఇంటికి వచ్చేసినాయి. ఈ రోజు ఏం వారం అండి? బుధవారమా? బుధవారం అనుకుందాం. ఈ బుధవారం మీరు ఆర్డర్ పెట్టారు. గురువారం శుక్రవారం నాడు మీ ఇంటికి వచ్చింది ప్రొడక్ట్. శని ఆది ఉండి సోమ మంగళవారాలు మీ అకౌంట్లోకి 3000 రూపాయలు పడిపోయినాయి. ఈ 6 ప్రొడక్ట్లు మీరు రిటైల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఫ్రైడేలోగా 6 ప్రొడక్ట్స్ రిటైల్ అయిపోయినాయి అనుకుందాం. మొదటి వారంలో ఆర్డర్ పెట్టారు. ప్రొడక్ట్లు మీ ఇంటికి వచ్చినాయి. నెక్స్ట్ వీక్ మంగళవారం 3000 రూపాయలు మీ అకౌంట్కి వచ్చినాయి. ఈ 6 ప్రొడక్ట్లు నెక్స్ట్ ఫ్రైడేలోగా మీరు రిటైల్ చేశారు. నెక్స్ట్ ఫ్రైడే అంటే సెకండ్ వీక్ ఫ్రైడే మళ్ళీ మీరు రీఆర్డర్ పెట్టారు 6 ప్రొడక్ట్లు. అంటే దీని అర్థం ఏంటి? 2 శుక్రవారాల్లో 12 ప్రొడక్ట్లు ఆర్డర్ పెట్టినట్టు. అంతే కదండి. 12 ప్రొడక్ట్ల మీద మీకు 6000 రూపాయలు ఇన్కమ్ డైరెక్ట్గా బోనస్ రూపంలో వస్తుంది. రిటైల్ బోనస్ రూపంలో వస్తుంది. అంటే ఇక్కడ మీరు కనుక స్టార్ ర్యాంక్ అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి, స్టార్ అండ్ అబోవ్ ర్యాంక్ ఇచ్చేవారు. ఒకవేళ మీ ర్యాంక్ స్టార్ అయితే మీరు 300 పీవీ అంటే 12 ప్రొడక్ట్లు ఒక క్యాలెండర్ మంత్. ఇది ఏ మంత్ అండి? ఇది మార్చి మంత్. మార్చి మంత్లో ఒక వారంలో 6 ప్రొడక్ట్లు పెట్టారు. నెక్స్ట్ వీక్ ఫ్రైడేలాగా 6 రిటైల్ అయ్యి సేమ్ ఫ్రైడే మరలా ఇంకొక 6 పెట్టారు. అంటే మార్చి మంత్లో 12 ప్రొడక్ట్లు ఆర్డర్ పెట్టినందుకు గాను ఒక కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ మీకు వస్తుంది. అప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుందండి? ఒక్క నిమిషం. అప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుంది? 12 ప్రొడక్ట్లు గాను 6000, ఒక ప్రొడక్ట్ మీద 3000, 9000 రూపాయలు ఇన్కమ్ మీరు పొందొచ్చు. ఇది రాజమండ్రిలో జరుగుతుందండి. ఇది రాజమండ్రిలో జరుగుతుంది. ఆల్రెడీ మనం చాలాసార్లు చేసేసాం కూడా. ఇదేం కొత్త కాన్సెప్ట్ మేమి తెర మీదకి రాలేదు. 2 సంవత్సరాల క్రితమే ఇదే జూమ్‌లో ఉన్న చాలామంది 12 ప్రొడక్ట్‌లు కాదండి, 120 ప్రొడక్ట్‌లు అమ్మినోళ్ళు కూడా ఉన్నారు. బట్ అప్పుడు సిస్టమ్ ఫాలో కాలేదు. ఇప్పుడు సిస్టమేటిక్‌గా వెళ్తున్నాం. అంతే తేడా. ఒకవేళ మీరు 40 ప్రొడక్ట్‌లు గనక రిటైల్ చేసుకుంటే, ఒక క్యాలెండర్ మంత్‌లో 40 ప్రొడక్ట్‌లు గనక మీరు రిటైల్ చేసుకుంటే 20,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఒక 4 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఇక్కడ అండర్‌లైన్ చేసుకోవాల్సిన పాయింట్, ఈ 40 ప్రొడక్ట్స్ కూడా కంపల్సరీ క్యాలెండర్ మంత్‌లో చేయాలి. అంటే మనం 1వ తారీఖు నుంచి 30 లేదా 31వ తారీఖు ఈ మధ్యలోనే ఈ 40 ప్రొడక్ట్స్ చేయాలి రిటైల్. సో 40 ప్రొడక్ట్స్ నా వల్ల అవ్వదండి అని అనుకుందాం. ఇక్కడ చూడండి. మీరు 150 పీవీనే చేయండి. కేవలం 6 ప్రొడక్ట్సే ఫస్ట్ వీక్‌లో ఆర్డర్ పెట్టుకోండి. మీకేమొస్తుంది? 3000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సెకండ్ వీక్ ఫ్రైడేలోగా దీన్ని సేల్ చేయండి. ఇది ప్రాబబిలిటీ చెప్తున్నాం మనం. ఒక ఒక ప్రాబబిలిటీ ఉంది. ఏంటి? వీక్‌లో 6 ప్రొడక్ట్స్ గనక సేల్ అవుతుంటే జరిగే ప్రాబబిలిటీ. మొదటి వారంలో 6 పెట్టారు. 3000 వచ్చింది. ఈ 6 నెక్స్ట్ వీక్ ఫ్రైడేలోగా సేల్ చేసుకున్నారు. మళ్ళా రీఆర్డర్ పెట్టారు. మరలా 6 ప్రొడక్ట్‌లు పెట్టుకున్నారు. మరలా 3000 వచ్చింది. మరలా వీటిని రిటైల్ చేశారు. మరలా 6 పెట్టుకున్నారు. మరలా 3000 వచ్చింది. మరలా దీన్ని రిటైల్ చేశారు. మరలా 6 ప్రొడక్ట్‌లు పెట్టారు. మరలా 3000 వచ్చింది. ఈ 40 ప్రొడక్ట్‌లకి ఏమన్నా 40 ఇంటూ 3000 ఒప్పందం పెట్టారా? కాదండి. 6 ఇంటూ 3000 ఒప్పందే పెట్టాము. 6 ప్రొడక్ట్స్ పెట్టిన డబ్బులే ఇవన్నీ. ఆ ఇన్వెస్ట్‌మెంటే. 6 ప్రొడక్ట్స్ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మీద 3000 ప్రాఫిట్ వచ్చింది. ఇవి సేల్ చేసుకుంటే ఈ 6 ప్రొడక్ట్స్ డబ్బులొచ్చేసినియి. మరలా ఇదే డబ్బులు రీఇన్వెస్ట్‌మెంట్ పెట్టాము. ఈ 4 వీక్స్ కూడా రీఇన్వెస్ట్‌మెంటే. ఈ రీఇన్వెస్ట్‌మెంట్ తోటి 12,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఎవరో ఒకరు చెప్పండి అసల 6 ప్రొడక్ట్స్‌కి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందో?
నేనే చెప్పేస్తాను. 18,600 రూపాయలు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 18,600 రూపాయలు పెట్టి ఒక 6 ప్రొడక్ట్స్ మీరు రొటేషన్ 4 టైమ్స్ చేస్తే 12,000 రూపాయలు డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఏమొచ్చిందండి, 2 ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. 2 ఫ్రీ ప్రొడక్ట్స్ ఎన్ని అయినాయి? ఇక్కడ 24 ప్రొడక్ట్లు అయినాయి. అందుకు మనకి 2 ఫ్రీ ప్రొడక్ట్లు వస్తాయి. 2 3 6,000, 12,000 ప్లస్ 6,000 ఎంతండి? 18,000. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? 18,000. 18,000 ఇన్వెస్ట్మెంట్ని 4 టైమ్స్ మీరు రొటేషన్ చేస్తే 18,000 ప్రాఫిట్ వస్తుందండి. ఇలాంటి ఇన్కమ్ సోర్స్ ఇంకేదైనా ఉంటే చెప్పండి. 100% ప్రాఫిట్ తీసే ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా సరే చెప్పండి. ఈవెన్ మీకు స్టాక్ మార్కెట్లో కూడా రాదండి ఇది. అది రిస్క్ బేస్డ్ అదంతా. కాస్మెటిక్స్లో కూడా ఉండదండి. ఎందుకంటే అక్కడ స్టాక్ స్టాగ్నేట్ అయిపోతుంది. మెడికల్‌లో ఉంటది. కానీ స్టాక్ డెడ్ అయిపోతది. ఓకే. ఇదేంటంటే మన దగ్గరున్న స్టాక్ డెడ్ కాకుండా ఉన్న స్టాక్‌నే రొటేషన్ చేస్తూ పెట్టిన పెట్టుబడి 4 వారాల్లో తీసే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు ఈ మార్చి నెల నుంచి గనక నెలకి 10,000 గనక మీరు తీసుకోగలిగితే డిసెంబర్ మంత్ ఎండ్‌కి ఇదే 6 ప్రొడక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ 18,600తో ₹1,00,000 తీయొచ్చండి. 1,00,000 అక్షరాల 1,00,000. దీనికి ఒకే ఒక ఆయుధం ప్రైమరీ ఎడ్యుకేషన్. అదొక్కటే ఆయుధం పట్టుకుంటే చాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్. మన రాజమండ్రిలో మన దగ్గర కొత్త వీఆర్ వచ్చారు నాగదేవి. నాగదేవి అని ఒక వీఆర్ వచ్చారు. నాగదేవి చాలా మారుమూల ప్రాంతంలో ఉంది. చిన్నగా మిషన్ కుట్టుకుంటుంది. వాళ్ళ హస్బెండ్ ఈ సిమెంట్ వర్క్ అది చేస్తారు. అది చిన్న కుటుంబం. కానీ వాళ్ళ ఫాదరు మన ఐపాల్స్ వల్ల 3rd స్టేజ్ క్యాన్సర్ జయించి కాయగూరల వ్యాపారం చేస్తారు. అంటే ఆల్మోస్ట్ డెత్ స్టేజ్‌లో ఉన్నటువంటి వ్యక్తి బయటకొచ్చారన్నమాట. అన్నవరం, పేరు అన్నవరం. పుణ్యక్షేత్రంలో అన్నవరం అనే పేరు తెలియనోళ్ళు ఎవ్వరు లేరు. అక్కడ ఏం ట్రెండింగ్ అవుతదంటే, అన్నవరం ఏదో ఒక ప్రొడక్ట్ వాడారంట ఆయుర్వేదంది. అది అతన్ని బ్రతికించిందంట. ఇది సంవత్సరన్నర క్రితం స్టోరీ. సంవత్సరన్నర తరువాత వాళ్ళ అమ్మాయి వీఆర్‌గా వచ్చింది మన ఆర్గనైజేషన్‌లో. లాస్ట్ వీక్ కాదండి. ఈ వీకే శనివారం నాడు తనొక ప్రెజెంటేషన్ పెడితే నేను వెళ్ళాను ఒక చోటకి. అక్కడ వాళ్ళ నాన్నగారి టెస్టిమోనియల్ మీదే 3 ప్రొడక్ట్‌లు వెళ్ళినాయి. మనం కొద్దో గొప్ప సబ్జెక్ట్ ఇచ్చామనుకోండి అది సెకండ్ థింగ్. ప్రైమరీ థింగ్ మాత్రం టెస్టిమోనియలే. వీళ్ళ నాన్నకి బాగుందని 3 ప్రొడక్ట్‌లు కొన్నారు. ఈరోజు మొన్న ప్రెజెంటేషన్ విన్న వాళ్ళలో ఒక మదర్ వాళ్ళ కూతురు 2 ప్రొడక్ట్‌లు ఆర్డర్ పెట్టింది. అంటే ఈ వారము తన దగ్గర 5 ప్రొడక్ట్‌లు రిటైల్ అయింది. తనేమన్నా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిందా? పెట్టలేదు. ఏం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేదు. కానీ ఒక సీనియర్‌గా మా దగ్గరున్న ప్రొడక్ట్‌లు మేము పట్టుకొని సుమారుగా 15 కిలోమీటర్లు వెళ్ళి, ఆ అమ్మాయికిచ్చి ప్రెజెంటేషన్ జేసి, మరలా ఇంటికొస్తే, మరలా వెంటనే సాయంత్రం సార్ ఇంకొకళ్ళు కాఫీ అడిగారంటే, మరలా 15 కిలోమీటర్లు ఎక్కడ వెళ్తాం మనం? ఎట్లా అవుతుంది? నేను రాలేనమ్మా అని చెప్పాం. అప్పుడు ఒక కాఫీ ఆర్డర్ పోయింది. లేకపోతే తనకి 6 అవ్వనిప్పుడు. 6 అయిపోయినండి. ఎందుకు పోగొట్టుకుందంటే తన దగ్గర స్టాక్ లేక. ఈ సూత్రం మీకెందుకు చెప్తున్నానంటే, ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న మనము, ఈ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ లేకపోతే బిజినెస్ అవుతదండి. పర్ఫెక్ట్ బిజినెస్ అవ్వదు. జరగదు. మహా అయితే వారానికి ఒక 500 వస్తాయి తప్ప 5,000, 10,000 సంపాదించాలంటే హైలీ ఇంపాసిబుల్ అది. మీరు కామన్‌గా ఎక్కడైనా ఆలోచించండి. ఒక ఇస్త్రీ చేసి ఆయన దగ్గర ఇస్త్రీ పెట్టి ఉంటుంది గదండీ! బొగ్గులుంటాయి గదండీ! ఒక బల్లుంటుంది గదండీ! టీ కొట్టు ఆయన దగ్గర గ్యాస్ ఉంటుంది గదండీ! టీ పొడి, కాఫీ పొడి అన్నీ ఉంటాయి గదండీ! జ్యూస్ షాప్ అతని దగ్గర బత్తాయిలుంటాయి గదండీ! ఆ జ్యూసర్ ఉంటది గదండీ! మరి వాళ్ళే రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళే అంత మెయింటెనెన్స్‌లున్నప్పుడు, అసలింత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న మనము, ఒక 6 ప్రొడక్ట్స్ కూడా మెయింటెనెన్స్ అసలు బిజినెస్ ఎట్లా అవుతదో ఆలోచించండి. నేను ఎగ్జాంపుల్‌కి 6 చెప్పాను. మీరు 2 ఉన్నా పర్వాలేదు మీ దగ్గర. మీ దగ్గర 2 ప్రొడక్ట్‌లున్నా పర్వాలేదు. రొటేషన్ చేయొచ్చు. బట్ ప్రొడక్ట్ లేకుండా వ్యాపారం సాగదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ట్రూ. ఇది సత్యం అని చెప్పాలి. ఓకే. ఇది ఇన్‌కమ్ గురించి. ఇది మీకు అర్థమైతే గనక ఒక థంబ్ హార్ట్ ఇవ్వండి. ఓకే. ఇది బాగుందండి. నెలకి 10,000 మీ 10,000 బాధ్యత మీ సీనియర్
తీసుకుంటారు ఇఫ్ యు ఆర్ రెడీ టు డూ రిటైల్ పాయింట్. మీ రిటైల్ పాయింట్కి రెడీ అయిపోతే మీ 10,000 బాధ్యత మీ సీనియర్ది. నేను రాజమండ్రిలో అట్లానే చెప్పాను. మీ 10,000 బాధ్యత నాదే. మీరు ప్రాపర్గా సిస్టమ్ని ఫాలో చేస్తేనే మరలా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, నేను 6 పెట్టేస్తాను, అవి పట్టుకెళ్ళి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, నేను మీకు ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తాను, మీరే వాళ్ళని ఫాలోఅప్ చేసేయండి, నాకు రొటేషన్ చేసి ప్రతి నెల 10,000 వేసేయండి అంటే వెయ్యరండి. అది అవ్వదు, కాని పని. మీరు మీ సీనియర్ కలిస్తేనే గొప్ప వ్యాపారం అవుతుంది. ఓకే. ఇక మన దాంట్లో రెండే ర్యాంకుల గురించి మాట్లాడుకుందాం ఈ రోజుకి. మిగిలింది రేపు చూద్దాం. రెండే 2 ర్యాంకులు. స్టార్ ర్యాంక్ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైమండ్ అన్నమాట. ఏ డైమండ్ అయినా ఫస్ట్ స్టార్ అవ్వాల్సిందే. ఈ స్టార్ అవ్వాలంటే 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి, మీరు కొత్తగా వ్యాపారానికి వచ్చి 4 ప్రొడక్టులతోటి వ్యాపారాన్ని ప్రారంభించడం. తరువాత మీ ఎడమ వైపున ఒకరిని, కుడి వైపున ఒకరిని 4 ప్రొడక్టులతోటి వ్యాపారానికి ఆహ్వానించడం. అంతే. మీరు ఎప్పుడైతే వీళ్ళని పర్సనల్ స్పాన్సరింగ్ అంటారు. ఈ ఇద్దరు మీ పర్సనల్ నేమ్ లిస్ట్‌లోంచి వస్తే, మీరు వీళ్ళకి స్పాన్సర్‌గా ఉంటే, వీళ్ళు 100 పీవీ ప్లేస్‌మెంట్ పెడితే అప్పుడు మీ ర్యాంక్ స్టార్ అవుతారు. సార్ నా మాట ఎవరు వినరు ప్రెజెంటు, కానీ నేను అమ్మేసుకోగలుగుతాననుకుంటే మీకు ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చింది. మీరు వరుసగా 4 వారాల్లో ఒక 300 పీవీ అంటే 12 ప్రొడక్టులు రిటైల్ చేసుకుంటే చాలు. మీరు అట్లాగైనా సరే స్టార్ అవ్వచ్చు. స్టార్ అవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అంటే గనక, స్టార్ అవ్వడం వల్ల ఏంటండి ఉపయోగం? ఏమన్నా ప్రత్యేకమైన రాయితీలు ఇస్తదా కంపెనీ అంటే గనక? స్టార్ అవ్వడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే రేపు తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్ ర్యాంకు స్టార్ 250 అని ఉంటుందండి. స్టార్ 250 ఏంటి స్టార్ 250? స్టార్ 250 నుంచే మీకు పాసివ్ ఇన్‌కమ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇదే రియల్ కాన్సెప్ట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. మీరొచ్చారు, మీరు 4 ప్రొడక్ట్స్‌తో లాగిన్ అయ్యారు. మీ లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని 4 ప్రొడక్ట్స్‌తో లాగిన్ చేసి మీరు స్టార్ అయిపోయారు. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటంటే మీ లెఫ్ట్ వ్యక్తిని, రైట్ వ్యక్తిని స్టార్‌లు చేయాలి. స్టార్‌లు చేయాలంటే లెఫ్ట్ వ్యక్తికి డైరెక్ట్ స్పాన్సరింగ్‌లా 4 ప్రొడక్ట్‌లతోటి ఎడమ వైపున ఒకళ్ళు, కుడి వైపున ఒకళ్ళు రావాలి. అలాగే బి వ్యక్తికి ఎడమ వైపున ఒకళ్ళు, కుడి వైపున ఒకళ్ళు 4 ప్రొడక్ట్స్‌తో గనక లాగిన్ అయితే ఈ ఇద్దరు స్టార్‌లు అవుతారు. మీ లెఫ్ట్ మీ స్పాన్సరింగ్‌లో వచ్చిన వ్యక్తి, మీ రైట్ మీ స్పాన్సరింగ్‌లో వచ్చిన వ్యక్తి ఇద్దరు స్టార్‌లు అయితే మీరు 250 అంట. మీరు 250 అయితే ఎంత ఇన్‌కమ్ ఉంటుందో తెలుసా? ఈ లెక్కలో కూడా రేపే చూద్దాం. ఎందుకు పెండింగ్ పెడుతున్నామంటే రేపే సెషన్‌కి మీరు అటెండ్ అవ్వాలి కాబట్టి. ఈ 2 ర్యాంకులు మనకి సరిపోతాయి. ఓకేనండి. సింపుల్ కాన్సెప్ట్ అండి. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇందులో పెద్ద హైరానా పడిపోవాల్సిన అవసరం ఏమి లేదు. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి సార్ మరిప్పుడు? ఇదొక్కటి చూసి మనం క్లోజ్ చేసాం. మరప్పుడు అమ్మారంట కదా మీరు. ఇప్పుడు మమ్మల్ని అమ్మంటున్నారు. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడైనా ఇప్పుడైనా ర్యాంక్ కోసం అమ్ముకునే వాళ్ళుంటారు కొంతమంది. సార్ నేను స్టార్ అవ్వాలి కాబట్టి 12 పెట్టేసుకుంటానండి. వాటిని అమ్మేసుకుంటానండి. ఓకే. వెరీ గుడ్. అమ్మేసుకున్నాడు. చుట్టాలందరికీ 12 ప్రొడక్ట్‌లిచ్చారు. అందులో కొంతమందికి వెంటనే తగ్గిపోయింది. అందులో కొంతమందికి తగ్గలేదు. అక్కడితో ఆగిపోయింది. అతను స్టార్ అయ్యాడు. కానీ వ్యాపారం మాత్రం అక్కడ ఆగిపోద్ది. కానీ ఇప్పుడేం జేస్తున్నామంటే రిటైల్ ఫర్ నెట్‌వర్క్ కోసం రిటైల్ జేస్తున్నాం. ఇక్కడ ఒక కస్టమర్ అంటే ఒక ఫ్యామిలీతో సమానం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. కస్టమర్‌కి కూడా మనం ఎడ్యుకేషన్ ఇస్తామండి. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా జరిగే రిటైల్ ఇది. ఇది ర్యాంక్ కోసం జరిగే రిటైల్. మీరు ఈ ర్యాంక్ దగ్గరుంటారా? ఇక్కడుంటారా? మీరు ఆలోచించుకోవాలి. ఓకే. రెండోది, అప్పట్లో ఒక 25 పీవీ కొంటే చాలండి. ఒక పల్స్ వెళ్తే చాలండి బాబు అనుకున్నట్టు ఉండేది. ఎందుకంటే నా దగ్గర 2 ఉండిపోయినాయి సార్. 6,200 పెట్టాను. ఇప్పుడు 3,000 అవసరం ఉంది నాకు. ఎవరో ఒకరు పల్స్ అడుగుతారేమో చూడండి. 2,500 కన్నా ఇచ్చేద్దాం సార్. ఏం చేత్తాం మరింక అనే కోణంలో ఉండేదప్పుడు. ఎందుకని? ఏదో బలవంతంగా పెట్టినట్టు, బలవంతంగా వ్యాపారానికొచ్చినట్టు, ఇదేదో బలవంతం మీద చేస్తున్నట్టు. అట్లా అవ్వదండి. అలా అవ్వదు. ఇక్కడ ఏం చేస్తున్నాం ఇప్పుడంటే, 1 కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్యామిలీ అని చెప్పుకుంటున్నాం ఆల్రెడీ మనం. ఒక ప్రొడక్ట్ ఒక ఇంటికి వెళ్తుందంటే, అతన్ని కన్విన్స్ చేసి, నాలెడ్జ్ ఇచ్చి, అతని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మన నెట్‌వర్క్‌లోకి పట్టుకురావడమే ఈ రిటైల్ పాయింట్ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. అందుకోసం ఇక్కడ ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. అప్పట్లో రిటైలింగ్ ఫర్ యాక్టివేషన్. హలో సార్,
నెల అయిపోయింది. మీరు రెడ్ మార్క్ వచ్చింది మీ ఐడి దగ్గర. ఇన్యాక్టివ్లో ఉన్నారు. ఒక్క ప్రొడక్ట్ యాక్టివేషన్లో పెట్టుకోండి. మీరు కూడా చాలా మంది చెక్ చేసుకుని లెఫ్ట్ రైట్ బిజినెస్ అయిందో లేదో చూసి ఆ ఒక్క వారం మాత్రం యాక్టివేషన్లో ఉంటారు. అప్పుడు జరిగిన రిటైల్ అంతా యాక్టివేషన్ నెలకొకసారి. కానీ ఇదేంటంటే రిటైలింగ్ ఫర్ కస్టమర్ క్రియేషన్ అండి. ఇది ఎవరి కోసం అమ్ముతున్నాం ఈ ప్రొడక్టు? కస్టమర్ నుంచి కస్టమర్ క్రియేషన్ కోసం రిటైల్ పాయింట్ పెట్టుకున్నాం మనం. ఓకే. అప్పట్లో రీఆర్డర్స్ ఆర్ నెవర్ కన్వర్టెడ్ టు వీఆర్. ఎంతసేపు అమ్మడమే ఆ రూ. 500 కోసమే. ఒక వ్యక్తి పల్స్ ఇచ్చారు. చాలా బాగుందన్నాడు. మరలా ఇంకొక పల్స్ పెట్టాడు. మరలా ఇచ్చారు. మరలా ఇంకో పల్స్ పెట్టాడు. మరలా ఇచ్చాడు. సంవత్సరం తర్వాత అంటాడు, నేనిప్పటికి 20 బాటిల్ పల్స్ వాడానండి అంటాడు. అప్పటికి అతనికి తగ్గిపోతది. అప్పుడు అతనికి తగ్గిపోతది. కానీ మీరు అతనికి ఏం చేస్తాం మనం? అవకాశం చెప్పం. ఎందుకని? 500 పోగొట్టుకుంటాం గదా! మనది రిటైల్ వ్యాపారం కాదండి. రిక్రూట్‌మెంట్ వ్యాపారం. ఇది మీరు ప్యాసివ్‌లోకి వెళ్ళాలంటే ఈ రీఆర్డర్ ఎవరైతే పెడతారో, నాకు పల్స్ నచ్చింది, కాఫీ నచ్చింది అని పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఎవరిస్తారో వాళ్ళకి వెంటనే మీరు ఆపర్చునిటీ చెప్పాలండి. రిటైలర్ అవకాశం వాళ్ళకి ఇచ్చుకోవాలి మనం. ఇది ఇస్తేనే మనం ప్యాసివ్‌లోకెళ్తాం. ఇది ఇవ్వలేదనుకోండి, అతను వాడతాడు, తగ్గిపోతది, మానేస్తాడు, ఇంకెవరికీ చెప్పడు. ఎందుకు చెప్తాడు అతనికి ఉపయోగం లేనిది? అతని దాకెందుకండి? మనం చెప్తున్నామా? గుండెల మీద చేయేసి చెప్పండి. ఎంతమంది ఇప్పటి వరకు బాగుంది మీ ప్రొడక్టు అని చెప్పగానే కూర్చోబెట్టి, ఇదిగో నేను సంపాదించుకుంటున్నాను. నువ్వు కూడా సంపాదించుకని చెప్పిన వాళ్ళు ఎంతమందున్నారో ఆలోచించండి. ఓకే. క్రియేటెడ్ కన్జ్యూమర్స్ ఓన్లీ. అప్పటిదాకా ఏం చేసాము లాస్ట్ వరకు? కన్జ్యూమర్ క్రియేషనే ఎంతసేపు. సార్ నాకొక బెస్ట్ కన్జ్యూమర్ ఉన్నారండి. బెస్ట్ టెస్టిమోనియల్ ఉందండి. నాకు ఇంకొక మేడమ్ ఉన్నారండి. పీసీఓడి కంట్రోల్ అయిపోయింది. మరి ఆవిడ ఏ రండి అంటే తగ్గిపోయిందండి. ఆవిడ నా ఫోన్ ఎత్తట్లేదండి. ఎందుకు ఎత్తుతది తగ్గిపోయిన ఆవిడ? ఆ తగ్గిపోయిన ఆవిడకి మీరు అవకాశం ఇస్తే ఆవిడొచ్చి ఆవిడకి జరిగిన పాజిటివ్ చెప్తది. తగ్గిపోయిన ఆవిడకి ఒక రూపాయి ఉపయోగం లేకుండా మనం పిలిస్తే ప్రోగ్రామ్‌కి ఎందుకొస్తారు? రారు. ఇప్పుడేం చేస్తున్నామంటే కన్జ్యూమర్స్‌ని రిటైలర్‌గా మార్చుకుంటున్నాం. రిటైలర్‌ని పార్ట్నర్‌గా మారుస్తున్నాం. ఇది రిటైల్ పాయింట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇక వి బిల్డ్ యాక్టివ్ సిస్టమ్. అప్పట్లో ఏంటంటే యాక్టివ్ సిస్టమే. ఎవరన్నా అడిగితే చూద్దాంలే. బంధువు ఎవరన్నా నువ్వేం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు చెప్దాంలే. పల్స్ ఉందా అని అడిగితే అప్పుడు ఆలోచిద్దాంలే. అదంతా ఏంటంటే యాక్టివ్ సిస్టమ్. ఎవరన్నా అడిగితే ఆర్డర్ పెట్టుకుంటాం. ఇస్తాం అంతే. మరలా ఏం చేస్తున్నారంటే ఐ యామ్ ఏ గ్రేట్ వివైటీ అని చెప్తాం. నేను ఇండస్ట్రియా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగుళూరులో వీఆర్‌గా, స్టార్ టు 50గా, 1000గా ఉన్నానని చెప్తాం మనం ఎగ్జిక్యూటివ్‌గా. కానీ ఏం చేస్తున్నాము? యాక్టివ్ సిస్టమ్‌లో ఉండిపోయాం. కానీ వీగ్యాదర్ రిటైల్ సర్విస్ పాయింట్ ఉపయోగం ఏంటంటే బిల్డ్ ఏ పాసివ్ సిస్టమ్. ఇది పాసివ్ సిస్టాన్ని క్రియేట్ చేస్తది. ఈ రిటైల్ పాయింట్‌లో ఒక్క ప్రొడక్ట్ ఏ ఇంటికి వెళ్ళిందో అది రికార్డెడ్‌గా ఉంటుంది మీ సీనియర్ దగ్గర. అది మీరు ఖచ్చితంగా చెప్పవలసిందే అతనికి. ఎందుకని? దీనికొక ప్రత్యేకమైన పోస్టర్ ఉంటుంది. మీరు ఎవరికైతే సేల్ చేశారో వాళ్ళ యొక్క పేరు ఆ పోస్టర్‌లో వస్తుంది. ఆ పోస్టర్‌లో ఎవరైతే కంప్లీట్‌గా కస్టమర్ మొత్తాన్ని ఫిల్ చేశారో వాళ్ళకి ఒక గ్రేట్ అచీవ్‌మెంటు ఓ 100 మంది మధ్యన ఆ సెలబ్రేషన్ ఉంటుందండి. దానికోసం ప్రతి కస్టమర్ డేటా మీ సీనియర్‌కి దగ్గర ఉంటుంది. ఇక వన్ మ్యాన్ షో అండి అప్పట్లో. వన్ మ్యాన్ షో, లిమిటెడ్ స్కిల్ పీపుల్. ఒక్కరే ఉంటారు. అతనే చెప్తాడు. మీరు కూడా ఏమంటారు? మీరు కొంచెం టైమ్ ఇస్తే మా సీనియర్‌ని టైమ్ అడుగుతాను. మీరు టైమ్ ఇస్తే మా సార్‌ని అడుగుతాను. మీరు కొంచెం టైమ్ ఇస్తే పై వాళ్ళని అడుగుతాను. ఎంతసేపు పై వాళ్ళు సీనియర్‌లే. ఆ సీనియర్ ఒక్కరే ఉంటారు పాపం. ఎంతమందికని చెప్తాడు ఆయన వన్ మ్యాన్ షో? అవ్వదు. ఎప్పటికప్పుడు ఆయన చిరాకు పడతాడు. ఆయనకి, మనకి పొరపచ్చులొస్తాయి. మీరు ఇటెళ్ళిపోతారు, ఆయన ఇటెళ్ళిపోతారు. అదే జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడేంటండి? టీమ్ వర్క్, మోర్ స్కిల్డ్ పీపుల్. ఇక్కడ కంప్లీట్‌గా ఎవరైతే వీగ్యాదర్ రిటైల్ పాయింట్ పెట్టుకున్నారో అతనికి, తన సీనియర్‌కి, ఆ పైన సీనియర్‌కి ఒక ఇంటర్‌లింక్డ్ సిస్టమ్ ఉంటుందండి. టీమ్ వర్క్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉంటుంది. అతని ఇన్‌కమ్ కోసమే తన సీనియర్ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాదు తన జూనియర్‌ని తనలాగే తయారు చేయడానికి ఆ సీనియర్ ఎప్పుడు ముందు పడతానే ఉంటాడు. మీరు ఈ పాయింట్ గనక పెట్టుకుంటే మోర్ స్కిల్డ్ పీపుల్‌గా అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఈ రిటైల్ పాయింట్ వల్ల మనకొచ్చేటువంటి బెనిఫిట్స్. ఇది లేకుండా వ్యాపారం జరుగుద్ది.
కంపల్సరీగా జరుగుద్ది. కానీ వారానికి 500, 2 వారానికి 500, నెలకి 500 వస్తాయి. మీరు రిటైల్ పాయింట్ పెడితే ఫస్ట్ వీక్ 3000 ఉంటాయి. నెల మొత్తానికి అమ్ముకున్నారనుకుందాం. నెల మొత్తానికి 6 సేల్ చేశారు. కానీ నెలకి 3000 వచ్చినట్టేగా. అసలు మీ దగ్గర ప్రొడక్టే లేదండి. 500 వస్తాయి. ఏది బెస్ట్ అండి ఇప్పుడు? 3000, 500? రొటేషన్‌లో పెడితే 10,000 తీయొచ్చండి. అక్షరాల రూ. 10,000 ఒక రిటైల్ పాయింట్‌తో ఎవ్రీ మంత్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళొచ్చు. మీరు గనక సీరియస్‌గా ఉంటే. ఆలోచించండి బాగా. రిటైల్ పాయింట్ మీద చాలా ఫోకస్ పెట్టండి. దానికన్నా ముందు ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి మాత్రం మీ సీనియర్ వెంట పడాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విన్న మీ అందరికీ ఓపికగా మీకు వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఒక్కసారి సార్కి హార్ట్ ఇద్దామా? చాలా ఓపిక్గా చాలా విషయాలు చెప్పడం జరిగింది కదండి. అవును, మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే, మన దగ్గర ఉన్న ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మార్కెటింగ్. అంతేనండి. మరి దాన్ని డూప్లికేట్ చేసుకోవాలంటే మనకి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది ఇది స్టోర్ పాయింట్. వివా స్టోర్ పాయింట్ అనేది, విగేత స్టోర్ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. 150 పీవీ సార్ చెప్పారు కదా, 4 వీక్స్లో అదే రొటేషన్లో పెట్టగలిగితే ప్రొడక్ట్ మన దగ్గర ఉంటాయి. 18,600 ప్రొడక్ట్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం 18,600 అమౌంట్ వస్తుంది. చూడండి 1 మంత్లో ఎంత గ్రేట్. అలా 100% ప్రాఫిట్ ఇచ్చే ఒక వన్ అండ్ ఓన్లీ బిజినెస్ ఆపర్చునిటీ అని మనం చెప్పొచ్చు. ఎదుటి వ్యక్తి దగ్గర అవకాశం తీసుకోవడం, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ అవసరాన్ని గుర్తించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు ఉపయోగపడుతుందని చెప్పడము, లేదంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లంకి ఇది ఉపయోగపడుతుందని చెప్పడము, లేదంటే బయట ఉన్న ప్రాబ్లమ్స్కి ఇది సొల్యూషన్ అని చెప్పడము. ఈ ఇన్ఫర్మేషన్ గురించి సమయం తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడున్న పాత సిస్టమ్ వల్ల చాలా కోల్పోయాం. ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ వల్ల చాలా మనం తెచ్చుకుంటున్నాం. అప్పుడు ఏంటి అంటే యాక్టివ్, ఇప్పుడు ఏంటి అంటే అప్పుడు ఏంటంటే ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ కోసమే, ఓన్లీ ప్రాఫిట్ కోసమే చేసాం. ఇప్పుడు నెట్వర్క్ కోసం అనమాట. ప్రతి ఒక్కరము ఒక ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి వెళ్ళడం కోసం మనం చేస్తున్నాం. మళ్ళీ స్కిల్డ్ స్కిల్గా తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి అప్ టు స్టార్ 1000 వరకు అందరికీ ఎడ్యుకేషన్ 6 పాయింట్స్ అన్న తీసుకోవాలి. అలాగే ప్రతి కస్టమర్ కూడా మనం ఇస్తున్నాం. ఓకేనండి. అలాంటి ఒక స్కిల్ టీంని మనం నిర్మించుకుందాం. చాలా ఓపిక్గా మనకు చెప్పిన కోటం సురేష్ సార్కి ఒకసారి హార్ట్ ఇద్దామండి. మీరు కూడా ఇంతసేపు ఒప్పుకున్న మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ హార్మోన్స్ గురించి సెషన్ ఉంటుంది. మార్నింగ్ 5 AM తప్పక అటెండ్ అవ్వండి. 5:30కి హార్మోన్స్ గురించి సెషన్ ఉంటుంది. 6:30కి ఎండ్ అవుతుందండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనము అంటే పేదవారు పేదగా ఉండడానికి, ధనవంతులు అవ్వడానికి ఒకటే ఒక కారణం మైండ్ సెట్ అనమాట. ఆ మైండ్ సెట్ గురించి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది, హరి సార్ చెప్తారు. తర్వాత నా సెషన్ ఉంటుంది హార్మోన్స్ గురించి. తప్పక హాజరవ్వండి. పెన్ను పేపర్తో హాజరవ్వండి. పెన్ పేపర్ గురించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ సార్ ఇచ్చారు కదా. వ్యాపారస్తులు అవ్వాలి అంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళాలి అంటే 100% పెన్ అండ్ పేపర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. ఈరోజు ది బెస్ట్గా చెప్పిన కోటం సురేష్ సార్కి, ఎంసీ చేసిన భోగ సార్కి, మీరు ఓపికన్న మీ అందరికీ, ప్రమోట్ చేసుకున్న మీ అందరికీ, రాసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ. 1 మార్నింగ్ 6 సెషన్లో మనం కలుద్దాం. అందరూ ఎవరికి వాళ్ళు లీవ్ అయిపోండి. సార్ కొంచెం బయట వర్క్ ఉంటే వెళ్ళారు.
Yes. Please do it. Okay. Just